హలో అండి, నేను మీ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. మనం ప్రసాదాల సిరీస్ చేసుకుంటున్నాం కదండి. అందరికీ పూర్ణం వండుకొని పూర్ణాలు వేసుకుని శనగపప్పు వండుకొని పూర్ణం చేసుకుని పూర్ణాలు వేసుకునే అంత టైము స్పేసు ఓపికలు ఉండవు. వాళ్ళకి షార్ట్కట్లో పూర్ణాలు ఎలా చేసుకోవచ్చని చెప్తున్నాను. అంటే మనం పూర్ణం శనగపప్పుతో వండుకోవట్లేదు, ఇక్కడ మనము రవ్వతో పూర్ణం వండుకుంటున్నాము. వీటిని అసలైతే వీటిని ప్రసాదం పూర్ణాలు అంటారంట. నాకు కూడా తెలీదు అసలుగా ప్రసాదాలకు చేసే పూర్ణాలంట. సో అస్సలు గిల్టీ ఫీలింగ్ లేకుండా ఈ పూర్ణాలు చేసేసుకొని నైవేద్యం పెట్టుకుందాం. సో వెళ్ళిపోదామా చూడ్డానికి ఎలా చేసుకోవాలో. ముందండి కొద్దిగా నెయ్యి వేసుకుందాం. నేను వేరిచ్ నెయ్యి వాడుతున్నాను, కౌగి. జీడిపప్పు వేయించుకుందాం. కొద్దిగా అక్కడక్కడ పూర్ణాలు తగులుతుంటే బాగుంటాయని నా ఐడియా. మీకు నచ్చకపోతే ఇది అవాయిడ్ చేయొచ్చు మీరు. అంతే. ఇప్పుడు మనం దీంట్లో ఒక కప్పు రవ్వ వేసుకుందాం. కొంచెం నేను అరకప్పు అంతా వేసాను కాబట్టి ఒక కప్పు కొద్దిగా కొంచెం, అంటే 1:2 రేషియో అనుకోండి. ఆల్రెడీ చూడండి కాస్త 2 నిమిషాల దగ్గరికి వచ్చేస్తుంది. ఇది మన శనగపప్పు బూరెల కంటే కూడా ఈ బూరెలు చాలా ఈజీగా అయిపోతాయి, తొందరగా అయిపోతాయి. కప్పు కొంచెం తక్కువ వేసుకున్నాం కదండి, కప్పు ఫుల్ కప్ అనుకోండి. ఒక కప్పు షుగర్ వేసుకున్నాం. కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకుందాం, వాసన బాగుంటుంది. కొద్దిగా అంటే చాలా కొద్దిగా, మరీ ఎక్కువ ఇలాచి పొడి వేసినా వేట కొడుతుంది. కొద్దిగా ఆ రవ్వ వాసన తగ్గేటట్టు ఇలాచి పొడి వచ్చేటట్టు, వాసన వచ్చేటట్టు చక్కగా వేసుకుందాం. సో అండి, ఇలా దీన్ని చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోవాలన్నమాట. మనం ఉడికించి దీన్ని కాస్త చల్లార్చుకున్నప్పుడు ఉండలు కట్టుకుందాం. సో మనం ఇందాక కేసరి వండుకున్నాం కదండి, కేసరిలాగా వండుకున్నాం. సో ఇది పూర్ణం దీన్ని కూడా పూర్ణమనే అంటారు. సో రవ్వ పూర్ణాలు అంటారు. సో రవ్వ పూర్ణాలు చేసుకుందాం. మనం ఇందాక పూర్ణం వండుకున్నాం కదా, దాన్ని మనం చక్కగా రౌండ్గా బాల్స్ చేసుకుందాం. చేతికి కొద్దిగా తాడో లేకపోతే ఎంత నూనె రాసుకుని బాల్స్ చేసుకుందాం, రౌండ్ బాల్స్. ఇది పూతపిండి అండి. పూతపిండి అంటే ఏమీ లేదు, మనం మినపప్పు బియ్యం 1:2 రేషియోలో నానబెట్టుకొని 4-5 గంటలు నానిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత దీన్ని పులవనివ్వకుండా వేసుకుంటేనే పూర్ణాలు బాగుంటాయి. పులిస్తే కొంచెం అంత బాగా రాకపోవచ్చు. మీకు ఒక చిన్న టెక్నిక్ అండి, ఇది కొద్దిగా ఇలా తొయ్యండి ఏలుతో తోస్తే మీకు కొద్దిగా తోకలు అవి తక్కువ వస్తాయి. ఇది కొద్దిగా థిక్గా ఉండాలి, మరి దోసపిండిలాగా జారు ఉండద్దు, కొద్దిగా థిక్నెస్ ఎక్కువ ఉండాలి. మెల్లగా ఇలా ఏలుతో వదలండి. బోర్లేదు. You can definitely see that I am not a left-hander. లెఫ్ట్ హ్యాండ్తో పని చేయడం కష్టంగా ఉంటుంది నాకు. ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకొని ఒక చిల్లులు దాంట్లోకి తీసుకోండి. టిష్యూ పేపర్ వేసి తీసుకుంటే అవి డ్రైన్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ బ్యాచ్ వేసుకుందాం. ఇవన్నీ ప్రసాదం పూర్ణాలు ఓపెన్ చేశాను నేను, ఎలా ఉంటుందో చూపించడానికి. పునుగుల్లాగానే ఉన్నాయి కదండి, పునుగులు కాదండి, కాకపోతే ఇవి ప్రసాదం పూర్ణాలే. నేను తిని చూపిస్తాను మీకు. క్రంచ్ వినగలుగుతున్నారా? బ్రహ్మాండంగా క్రంచిగా వచ్చినాయి.
లోపల పూర్ణం మెత్తగా చాలా బాగుంది. ఇది తప్పకుండా మీరు ట్రై చేసి ఈసారి నైవేద్యం పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. డెఫినెట్గా సబ్స్క్రైబ్, కమెంట్, షేర్. రెగ్యులర్గా రోజు నేను ప్రతి వారం మీకు రకరకాల ఈ శ్రావణ మాసం అనే రోజులు రకరకాల ప్రసాదాలతో మీ దగ్గరికి వస్తున్నాను. తప్పకుండా చూడండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే డెఫినెట్గా పెట్టండి. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్, అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ.